చేశారు. కడియం కేకే పార్టీని వీడటంపై ఆర్ఎస్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్ళ పార్టీని వీడటంతో నాకు కూడా కొంతమంది కాల్స్ చేశారు. నువ్వు కూడా వారి బాటలోనే నడిచి మంచిదారి వెతుక్కోమన్నారు అని ఆర్ఎస్పీ చెప్తున్నారు. పిరికి పందలకు బీఆర్ఎస్లో స్థానం లేదు అని ఆర్ఎస్పీ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ వెన్నుపోట్లు, ద్రోహులు, కుట్రలు, దాడులు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదు అంటూ ఆర్ఎస్పీ తన ట్వీట్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప చెల్లుమనిపించేలా విజయభేరి మోగిద్దామంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నేను కడియం కేకే గారు అకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీని వీడడంలో కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు. వారి బాటలోనే నన్ను కూడా నడవమని చెప్పారు. కానీ నేను ద్రోహం చేసే వ్యక్తిని కాదు అంటూ ఆయన చేసిన ట్వీట్ని చూడొచ్చు. ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరు టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాలేను, ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడను. నేను గతంలో చేసిన బీఆర్ఎస్ కూటమి ప్రయత్నం ఫలించలేదు అంటూ ఆయన చేసిన ట్వీట్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కూటమి ప్రయత్నం కానీ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవి అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ని ఎలా చూడారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ పైన బీఆర్ఎస్ను వదిలి వెళ్ళిన నేతల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నిన్న జరిగినటువంటి పొలిటికల్ అప్డేట్ సంబంధించి ఆర్ఎస్పీ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. ఆయన రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ట్వీట్ చేశారు. సో ఉదయానికల్లా దీనికి సంబంధించి చర్చ ప్రారంభమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రీసెంట్ గా బీఎస్పీని వదిలారు. బీఎస్పీ అధ్యక్షుడు తెలంగాణ శాఖకు పనిచేశారు. తెలంగాణ ఎన్నికల్లో పాల్గొన్నారు, ఓటమి చెందారు. సో తర్వాతి క్షణంలో ఆయన ఆలోచన పొలిటికల్ గా కొంచెం బీఆర్ఎస్ తో పొత్తుతో ముందుకు వెళ్లాలనుకున్నారు. కానీ పొత్తుతో ముందుకు వెళ్ళలేకపోయారు. మాయావతి యాక్సెప్ట్ చేయలేదు బీఎస్పీ. సో ఆయన పార్టీని వీడారు, బీఆర్ఎస్ లోనే జాయిన్ అయిపోయారు. బహుజనవాదం, తెలంగాణ వాదం ఈ రెండు కలిసి ఉంటేనే నేను నాతో పాటు పెరిగినటువంటి సమాజం ఎన్ని కష్టాల పాలైందో, ఇంతవరకు ఇంకెందుకు డెవలప్ అవ్వట్లేదు, వారి లోపల సమూల మార్పు తీసుకురావాలంటే అది తెలంగాణ వాదంతో అంటే ప్రాంతీయవాదంతో కలిపి బహుజనవాదాన్ని వినిపించగలిగితే వారికి జీవితాలు బాగుపడతాయి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. చాలా మంది వ్యతిరేకించారు. నేను బీఆర్ఎస్ తో పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చినప్పుడు, తర్వాత బీఆర్ఎస్ లో జాయినింగ్ అప్పుడు సో చాలా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఆయన చెప్పి ప్రయత్నం చేస్తూనే నిన్న జరిగినటువంటి పరిణామాలు కేశవరావు, కడియం శ్రీహరి, తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మి, గతంలో రీసెంట్ గా పార్టీకి వదిలినటువంటి వారు, వీరందరిని ఉద్దేశిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు అధికార ఫలాలని అనుభవించడానికి ఏ రకంగా అయితే ఇష్టపడతామో, ముందుంటామో, ఓటమి చెందిన తర్వాత కూడా ఆ కష్ట నష్టాలను ఎదుర్కొనేవాడే నిజమైన నాయకుడు. మిగతా అంతా పిరికి పందలు, ఇప్పుడు వెళ్తున్న వాళ్ళంతా పిరికి పందలు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చాలా కీలకంగా మాట్లాడారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టుకథలను ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు అంటూ మాట్లాడారు. అంటే కవితను ఉద్దేశించి మాట్లాడారు. కవితను రీసెంట్ గా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆమె అంశాన్ని కూడా పరోక్షంగా మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ సైనికులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వెన్నిపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు ఇవన్నీ పార్టీకి కొత్త ఏం కాదు. బీఆర్ఎస్ ఇవన్నీ మొదటి నుంచి చూస్తుంది. ఉద్యమ పార్టీ నుంచి కూడా అన్ని తట్టుకొని నిలబడుతుంది. అంతా మంచిగానే అవుతుంది. ప్రజల గుండెల్లో పార్టీకి శాశ్వత స్థానం ఉంది. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, ట్వీట్ చేశారు. ఈ రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప చెల్లుమనేలా విజయభేరి మోగిద్దామంటూ మాట్లాడారు. అంటే వచ్చే పార్లమెంట్ కొంతమంది అంటూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ పైన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలి నుంచి బీఆర్ఎస్ తోనూ టీఆర్ఎస్ తోనూ లేరు. ఆయన కూడా నిన్న మొన్న బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళే, అలాగే బీఆర్ఎస్ ను వదిలి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా ట్వీట్ చేయడం, కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళంతా కూడా రాత్రి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కొద్దిమంది తనకు ఫోన్ చేశారు. కేశవరావు, కడియం శ్రీహరి, తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో తనని కూడా మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు బీఆర్ఎస్ లో, మీరు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నా మనసు మార్చుకోను, ఇందులోనే ఉంటాను, బీఆర్ఎస్ తోటే కంటిన్యూ అవుతాను మాట్లాడారు. నిజంగా ఆయన కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, తీవ్రమైనటువంటి పరుష పదజాలం ఉపయోగించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ పార్టీని, అప్పుడున్న ప్రభుత్వాన్ని. కానీ అనూహ్యంగా
ఓటమి తర్వాత తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. సో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో అందులో ఆయనకు వచ్చినటువంటి సలహాలు సూచనలు పక్కన పెట్టి ఈయన బీఆర్ఎస్ తోటి కంటిన్యూ అవుతానంటే స్టేట్మెంట్ చేశారు. ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. నేను నా పిల్లల కోసమో, నా రాజకీయ భవిష్యత్తు కోసమో, ప్రోటోకాల్ కోసమో, హంగు ఆర్భాటాల కోసమో, ఆస్తుల కోసమో, పోలీస్ కేసులకు భయపడో, ఆర్భాటాల కోసమో రాజకీయాల్లోకి రాలేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. నేను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనుకబడినది. వాళ్ళ కోసం చట్టసభలో ఒక గొంతుకగా బతికి వాళ్ళ జీవితాలను నా శక్తి మేరకు సమూలంగా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చానంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. సో ఆయన ట్వీట్ ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు? ఒక రకంగా రెండు వెర్షన్లు వినిపిస్తా ఉన్నాయి. ఈయన మొన్నటి వరకు బీఎస్పీలో ఉన్నారు, మరి బీఆర్ఎస్ లోకి వచ్చారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తా ఉన్నారు. పెద్దగా తేడా ఏముంది అనేటువంటి చర్చ అయితే ప్రారంభమైంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఈ రకంగా ట్వీట్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తా ఉంది. రైట్ మధు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కడియం కేకే పార్టీని వీడటంపై ఆర్ఎస్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్ళు పార్టీని వీడటంతో నాకు కూడా కొంతమంది కాల్స్ చేశారు. నువ్వు కూడా వారి బాటలోనే నడిచి మంచిదారి వెతుక్కోమన్నారు. పిరికి పందులకు బీఆర్ఎస్లో స్థానం లేదు అంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ద్రోహుల చెంప చెల్లుమనిపించేలా విజయభేరి మోగిద్దామంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.